క్రీస్తునందు మీకు శుభోదయం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించితిని. మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోనును, మిర్యాములను పంపించితిని. ఇశ్రాయేలు అవిశ్వాస్యతను బట్టి దేవుడు దుఃఖపడుచు ఈ మాటను వాళ్ళకి వినిపించాను. వాళ్ళని దేవుడు ఈ రకంగా ప్రశ్నించడం మనం చూస్తున్నాం. ఇదే ప్రశ్న ప్రభువు మనల్ని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? ఇలాంటి ప్రశ్న అడిగే పరిస్థితి విశ్వాస సంబంధమైన ప్రజలు తెచ్చుకోకూడదు. ఈ ప్రశ్న దేవుడు అడిగాడు అంటే అర్థం ఏంటంటే, తరువాత ఆయన చేయబోనది చాలా కఠినమైన కార్యముగాను, బాధ కలిగించి శ్రమను కలిగించే కార్యముగాను ఉంటుంది. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు, అది మనకు తెలుసు. పాత నిబంధన అంతా మనం చదువుతున్నప్పుడు వాళ్ళ నిజముగా చిన్న పిల్లలను నడిపించినట్లుగానే వాళ్ళని నడిపించాడు. అయినప్పటికీ వాళ్ళు దేవుని పట్ల నమ్మకంగా జీవించగా, దేవునికి విరోధమైన పనులు చేయించు దేవుణ్ణే అపహాస్యము చేసే పరిస్థితులకు వాళ్ళు వెళ్ళారు. అసలు లెక్క పెట్టలేదు దేవుడు. కాబట్టి దేవుడు వాళ్ళని చూచినప్పుడు ఇలాగ ప్రశ్నించాడు. ఈరోజు మన జీవితములను మనం ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుత క్రైస్తవ్యము క్రీస్తుకు అనుకూలముగా జీవించే విషయాల్లో అంతగా సానుకూలంగా లేదు. నానా విధములైన క్రియల చేత, నానా విధములైన భక్తి చేత క్రైస్తవ్యము కొనసాగించబడుతుంది. మనుషుల శరీర తత్వమునకు, శరీర భావోద్వేగములకు అనుకూలముగా క్రైస్తవ్యమును మనుషులు మార్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడు. ఒకవేళ ఆయన మన విషయములో దుఃఖపడితే ఈ ప్రశ్న అడగక మానడు. అయితే ఒకడు దేవుణ్ణి దుఃఖపెట్టేవాడిగా ఎందుకు జీవిస్తాడు? మీకా 6వ అధ్యాయం 4వ వచనంలోనే చెప్పబడుతుంది. దేవుడు విడిపించిన సంగతిని వాళ్ళు మర్చిపోవటం. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా పాపము నుండి, శ్రమ నుండి, ఈ లోక సంబంధమైన విధానముల నుండి విడిపించబడితిరి అనే సంగతిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ప్రభు అనుగ్రహించిన రక్షణను వాళ్ళు అలుసుగా ఇచ్చారు. అందుకు వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు వాళ్ళు ఒకప్పుడు పాపమునకు దాసులై బ్రతికారన్న సంగతిని వాళ్ళు విస్మరిస్తారు. తిరిగి మళ్ళీ పాపమునకే బానిసలవుతారు. అది దేవుని కృప వల్ల, ఒక్కో క్రియ వల్ల తొలగిపోద్దన్న ఒక విపరీతమైన ఆలోచన బుద్ధితో వాళ్ళు కొనసాగిపోతుంటారు. అందుకు ప్రోత్సహించే వాళ్ళు కూడా వాళ్ళకు ఉండకపోరు. ఏ దాస్యం నుండి దేవుడు విడిపించాడు, ఎటువంటి కష్టమైన సంగతుల నుండి, ఎటువంటి భారం నుండి ప్రభు మనల్ని విడిపించాడన్న సంగతి మనకి జ్ఞాపకం ఉంటే మనము ఆయన్ని బాధ పెట్టాం. అయితే కొందరు క్రైస్తవులైనప్పటికీ కూడా అసలు వాళ్ళు విడిపింపబడరు. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ఏ దాస్యం నుండి మనం విడిపింపబడ్డామో మనకు అర్థం కావట్లేదంటే మన రక్షణ ఎటువంటిదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మోసకరమైన రక్షణ మనకుంటే మనము దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేము. దేవుని కొరకు మనం జీవించలేము. చాలామంది క్రియల వల్ల రక్షణ ఉంటుంది అనుకుంటారు. ఈ క్రియలు చేస్తూ వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నాము అనుకుంటారు. చేసినదే 1-4 సార్లు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా
వాళ్ళ జీవితాల్లో వెలుగు, సమాధానం, సంతోషం ఉండదు. దేవుడు వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించి ఆయన యొక్క తత్వమును వాళ్ళలోకి తీసుకురాకపోతే దాస్యము నుండి ఎవ్వడనూ విడిపింపబడ్డు. ఈరోజు మనం దేనికి దాసులమై ఉన్నాం? ఎవరికి దాసులమై ఉన్నాం? ఈ దినమును మనం ఆలోచన చేసుకోవాలి. ఈ జీవితమునకు మనం దాసులమై ఉన్నామా? ఈ జీవితంలో మనము పొందగోరిన వాటికి, పొందిన వాటి కొరకు మనము దాసులమై ఉన్నామా? మన విధానాలకు, మన పరిస్థితులకు మనం దాసులమై ఉన్నామా? మనుషులకు దాసులమై ఉన్నామా? దేనికి దాసులమై ఉన్నాం? క్రీస్తుకు దాసులమై ఉన్నామా అన్న సంగతిని మనం ఆలోచన చేయాలి. మనము పూర్ణ హృదయంతో, మనసుతో ఆలోచన చేసినప్పుడు మన మనస్సాక్షి మనకు సమాధానం చెప్పకుండా ఉండదు. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకి సరైన సమాధానం దొరుకుతుంది. ఏమంటున్నాడు చూడండి, నా జనులారా నేను మీకేమి చేసి తిని, అంటే మీకేం అన్యాయం చేశాను అంటున్నాడు. యేసుప్రభు మనకి ఏ అన్యాయం చేయలేదు, మేలే చేశాడు. మనం అన్యాయం చేసాం ఆయనకి, కానీ ఆయన మనకు మేలు చేశాడు. పాప క్షమాపణ ఉచితంగా మనకి ఏర్పాటు చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అవమానం పొందరు, సిగ్గునొందరు అని ఆయన వాగ్దానపూర్వకంగా తెలియజేశాడు. కాబట్టి ఆయన మనకి ఏమి చేశాడు అన్న ప్రశ్నకి మనము న్యాయమైన సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఉన్నప్పుడే నిజ క్రైస్తవ్యమును ఈ భూమి మీద మనము కొనసాగిస్తూ ఇతరులకు దాన్ని తెలియజేయగలం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, మీరు మాకు సమస్తము చేసి ఉన్నారు. మరింత ముఖ్యముగా మీ కుమారుని ద్వారా మాకు అమూల్యమైన రక్షణ భాగ్యమును దయచేసి ఉన్నారు. ఈ పాపములు, పాప భారములు, శరీర భారములు, వీటన్నిటి నుండి కూడా మేము తప్పించుకుంటూ వాటి నుండి మమ్మల్ని విడిపించారు. ప్రశస్తమైన జీవితాన్ని, పరలోకమునకు చేరగలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మీ సంకల్పాన్ని బట్టి, మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి ఎల్లప్పుడూ మేము మీకు రుణస్తులమే. ఆ రీతిగానే బ్రతుకులకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.